హైదరాబాద్ లో సినీ ప్రముఖులపై 3 రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పలు సినీ సంస్థలు, ఫైనాన్షియర్స్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ సినీ నిర్మాతలు, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో రెండో రోజు సోదాలు కొనసాగుతున్నాయి. నిర్మాత నెక్కింటి శ్రీధర్ అలియాస్ రిలయన్స్ శ్రీధర్ ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాంగో పైన కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైన భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతల ఇళ్లలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. పుష్ప 2 నిర్మాతల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అటు దిల్ రాజు నివాసాలు, కార్యాలయాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఈ ఐటీ రైడ్స్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు రిపోర్ట్ చేస్తారు. వాసు, చెప్పండి. చూస్తున్నాం 3 రోజులుగా ఈ ఐటీ సోదాలు అనేవి కంటిన్యూ అవుతున్నాయి. ప్రతి సంక్రాంతి సీజన్లోనూ భారీ బడ్జెట్ సినిమాల టైంలోనూ ఇలాంటి ఐటీ సోదాలు చూస్తాం. అయితే ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ప్రాపర్గా ట్యాక్సులు చెల్లించారా లేదా అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. కానీ ఇదంతా జరిగిన తర్వాత అటు నిర్మాణ సంస్థల నుంచి కానీ ఇటు ఐటీ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎటువంటి వివరాలు మనకి బయటికి రావు. ఈసారి కొంత ఒక డిఫరెంట్ వెదర్ ఉందని అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చా మనం, వాసు? ఎస్ బిందు, తెలుగు సినిమా పరిశ్రమ సంబంధించి ప్రముఖుల నివాసాలపై గత 3 రోజులుగా ఐటీ సోదాలు సంచలనం కలిగిస్తా ఉన్నాయి. ఇంకా దిల్ రాజు నివాసంలో ప్రస్తుతం మనం ఉన్నాం. నివాసం లోపల దాదాపు 4 బృందాల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఆయన భార్య తేజస్విని రెడ్డిని రీసెంట్ గా బ్యాంకు తీసుకెళ్లి కూడా బ్యాంకు లాకర్లు ఓపెన్ చేసి మరీ వాళ్ళు తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఈ సినీ ప్రముఖులకు సంబంధించి ప్రముఖులతో పాటు ఎవరైతే ఫైనాన్షియల్గా వీళ్ళకు ఫైనాన్స్ చేశారో భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణానికి సంబంధించి సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో విడుదలైనటువంటి సినిమాల టార్గెట్గా ప్రస్తుతం ఈ యొక్క సోదాలు సాగుతున్నాయి. డైరెక్టర్లతో పాటు నిర్మాతల పైన కూడా ఈ సోదాలు కొనసాగుతాయి. ప్రస్తుతం దిల్ రాజు నివాసంలో అధికారులు 3 రోజులుగా సోదాలు కొనసాగిస్తున్నారు. మరోపక్క పుష్ప సినిమా డైరెక్టర్ సుకుమార్తో పాటు నిర్మాత ఎర్నేని నవీన్ పై కూడా సోదాలు కొనసాగుతున్నాయి. నిర్మాత మరో నెక్కింటి శ్రీధర్ అలియాస్ రిలయన్స్ శ్రీధర్ ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఇక ప్రముఖ డిజిటల్ యాడ్ సంస్థ మ్యాంగో పైన కూడా కొనసాగుతున్నాయి ఈ సోదాలు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా విడుదలైనటువంటి ఆ సినిమాలకు సంబంధించి సంక్రాంతికి వస్తున్నాంతో పాటు గేమ్ చేంజర్తో పాటు పలు సినిమాలకు సంబంధించినటువంటి విషయంలో ఈ యొక్క సోదాలు సాగుతూ ఉన్నాయి. పుష్ప 2 సినిమాకు సంబంధించి భారీ బడ్జెట్ సినిమా. అయితే వీళ్ళు పోటీలు పడి ఇంత ఆదాయం వచ్చిందన్న అంశానికి సంబంధించి ప్రకటనలు చేసిన నేపథ్యంలోనే వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, వేల కోట్ల రూపాయల ఆదాయానికి సంబంధించి సక్రమంగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించారా లేదా, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారా, నిబంధనలు పాటించారా లేదా అన్న అంశానికి సంబంధించి వీళ్ళ బ్యాలెన్స్ షీట్స్ మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్నారు. మరోపక్క వీళ్ళు పెట్టిన పెట్టుబడులకు సంబంధించి ఎవరు ఇన్వెస్ట్ చేశారు, ఎవరు ఫైనాన్స్ చేశారు, కేవలం నిర్మాత పేరుకే ఉన్నప్పటికీ సహ నిర్మాతలు కావచ్చు, కొంతమంది ఫైనాన్స్ ఇచ్చినటువంటి సంస్థలు, వ్యక్తులను కూడా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఐటీ శాఖ అధికారుల వాహనాలు గత 3 రోజులుగా దిల్ రాజు నివాసం ముందే 3 నుంచి 4 వాహనాల వరుస క్రమం ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే ఏ స్థాయిలో ఈ సోదాలు సాగుతూ ఉన్నాయంటే దిల్ రాజు కూడా స్పందించడం జరిగింది. నా ఒక్కరిపైనే కాదు అందరిపైన సినిమా పరిశ్రమ సంబంధించి సోదాలు సాగుతూ ఉన్నాయంటూ కూడా ఆయన మాట్లాడిన తీరు చూసాం. ఆయన భార్య కూడా మీడియాతో మాట్లాడుతూ కేవలం సినిమా నిర్మాత సంబంధించినటువంటి వ్యవహారంలోనే విచారిస్తూ ఉన్నారు. వాళ్ళు బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేయమన్నారు. కాబట్టి జూబ్లీహిల్స్ ఎస్బీఐ బ్యాంకు వెళ్లి లాకర్స్ ఓపెన్ చేసి చూపించాలంటూ చెప్తా ఉన్నారు. ప్రతి వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్ ని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. ఎవరికి ఎంత చెల్లించారు, వీళ్ళు ఎక్కడి నుంచి ఫైనాన్స్ తీసుకున్నారు, ఎవరికి ఎంత ఆదాయం వచ్చిందన్న అంశానికి సంబంధించి విచారిస్తున్నారు. మొత్తం ఈ సోదాలు గత 3 రోజులుగా సాగుతుండడం తెలుగు సినిమా పరిశ్రమలో మొదటిసారి. అంటే గతంలో చూసాం ప్రతి సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో కూడా కామన్ గా భారీ బడ్జెట్ సినిమాల తర్వాత ఐటీ సోదాలు సాగుతుంటాయి. కానీ ఈసారి 3 రోజులుగా కంటిన్యూషన్ గా, ఎందుకంటే ఈయన చూసాం ఇప్పటికే ఎఫ్డీసీ చైర్మన్ గా ఉన్నటువంటి దిల్ రాజు రీసెంట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన నియమించింది. అయినా కానీ ఇలాంటి వ్యక్తి ఇంట్లోనే సోదాలు టార్గెటెడ్ గా 3 రోజులుగా సాగుతూ ఉంటే ఎందుకు ఈ సోదాలు సాగుతున్నాయంటే ఖచ్చితంగా కూడా భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించారు కాబట్టి ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం రాకుండా వీళ్ళేమైనా వివేతలకు పాల్పడ్డారా అన్న అంశానికి సంబంధించి మొత్తం బ్యాలెన్స్ షీట్స్ చెక్ చేస్తున్నారు. బ్యాంక్ ఖాతాల నగదుతో పాటు అతని కూతురుతో పాటు అతని సోదరుడు, మరోపక్క మరికొంతమంది కుటుంబ సభ్యులతో పాటు అందరి నివాసాల్లో కూడా కార్యాలయాలు, నివాసాలతో పాటు బంధువులు, ఫైనాన్షియర్ల ఇళ్లలో మాత్రం యథావిధిగా ప్రస్తుతం అయితే ఐటీ సోదాలు కలుస్తున్నాయి. ఈ సోదాలు ఈ రోజు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే వాసు, థ్యాంక్ యూ.